నీవు శపిస్తే శపించబడతావు. నాశనం అయిపోవాలి. నా డబ్బులు తీసుకున్నాడు, నన్ను ఎంత బాధ పెట్టింది అనుకున్నారు, అది బెడ్ మీద పడునుగాక అని అంటూ ఉన్నారనుకోండి, ఆ శాపం మన మీదకి వచ్చేస్తుంది. దేవుని బిడ్డలారా, ఆ శాపం మన మీదకి వచ్చేస్తే జాగ్రత్త. ఒకవేళ బాధ ఎక్కువై మనం శపించడం ప్రారంభిస్తాం, భరించలేని బాధ వచ్చిందనుకో, ఈడు పోతే బాగుండు, ఆడన్ని అప్పులే, తాగోతోడు, అప్పులు చేస్తాడు అని అనేవాళ్ళు ఉన్నారు. నేను విన్నాను కూడా మాటలు. తప్పమ్మా, అలా అనకూడదు, తాగుబోతోడైనా భర్తేనమ్మా, నీకు శిరస్సు, మరి ఏం చేద్దాం? అలాగని తిరుగుబోతోడి నుంచి దూరం అయిపోదామా, తాగుబోతోడి నుంచి బయటికి వెళ్ళిపోదామా? కాదు కదా, అలా చేయకూడదు కదా, చేయడం తప్పు కదా, బైబిల్ అలా చెప్పలేదు కదా. కాబట్టి దీవించు. నా భర్తను దేవుడు మంచి సింగర్గా చేయబోతున్నాడు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీలో. ఆ తాగుడు మత్తులో ఇంకా 2 కర్రలు తీసుకొచ్చి 2 వాయించినా వాయిస్తాడు. మనోడు తాగుబోతాడు కదా, అసలే పడదు కదా, అయినా పర్వాలేదు. ఏవండి, మీరు మంచి ప్రార్థనా పరులు అవ్వబోతున్నారు, నాకంటే మంచిగా మందిరంలో ప్రార్థన చేయబోతున్నారు అనండి, ఖచ్చితంగా అవుతాడు. దీవిద్దాం. నిన్ను దీవించు అని నేను దీవించేస్తాను, అంతే. నేను దీవించబడితే నన్ను రాయబడింది కదా, కాబట్టి దీవించుకుంటూ వెళ్ళిపోదాం. మీకేమన్నా ఇల్లు కావాలనుకోండి, ఎదురుగా ఉన్నారనుకో, మందసమ్మ నీకు దేవుడు ఇల్లు ఇచ్చును గాక అనండి. నెక్స్ట్ మీకు కూడా ఇల్లు వచ్చేస్తుంది. కారులో తిరగాలనిపించింది అనుకోండి, మన ప్రక్కన అక్కకి చెప్పండి, అక్క దేవుడు నీకు కారు ఇచ్చును గాక అనండి, అంతే, మనకు కారు వచ్చేస్తుంది. అయ్యో, అది బైబిల్ వాక్యం ఎప్పటికీ నిరర్థకం కాదు. ఇప్పుడు మేము అందరిని ఆశీర్వదిస్తూ ఉంటాం కదా, ఒకప్పుడు ఏమన్నా ఉందా తినడానికి? లేదు కదా. మెల్లిమెల్లిగా దేవుడు ఎందుకు ఆశీర్వదిస్తూ వచ్చాడు? మిమ్మల్ని అందరిని ఎప్పుడు ఆశీర్వదిస్తూనే ఉంటాం. అక్క ప్రార్థన చేయమంటే దీవించక్క, వర్ధిల్ల చేయండి యేసయ్య, ఈ అక్కను దీవించండి యేసయ్య, దీవించండి. ఇదేగా మా మాటలు. ఆశీర్వదించండి, కనపరచండి, హెచ్చించండి, శిఖరాలు ఎక్కాలి, ఇవే కదా. అవి తప్ప ఏమైనా చేస్తామా? అవే చేస్తాం. అది రివర్స్ వచ్చిందా లేదా? మాకు మీరు దీవించబడ్డారు, అందరూ మమ్మల్ని దేవుడు దీవించారు, అంతే. దీవించండి, దీవిస్తారు. దేవుని బిడ్డలారా, ఆశీర్వదిద్దాం, మనం సంతోషంగా బ్రతుకుతాం. శపిద్దాం, అవమానముతో చచ్చిపోతాం. ఇక ఏ ప్లేస్లో ఉంటే ఆ ప్లేస్లో. ఆశీర్వదించడం ప్రారంభించండి, సంతోషంగా మనం బ్రతుకుదాం.